ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. మనవారు అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతమును తెలియజేస్తున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు. ప్రియులారా, గత భాగాలలో ప్రకటన గ్రంథము 20వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పూర్తిగా నేర్చుకోవటానికి దేవుని కృప వలన మనం ప్రయత్నిస్తున్నాం. ఆ క్రమంలో 20వ అధ్యాయము 4వ వచనంలో మనం ఉన్నాం. అపవాది 1000 సంవత్సరములు బంధింపబడెను, అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. అదే సమయంలో భూమి మీద జరుగుతున్నటువంటి పరిణామాలు, సాతాను యొక్క తంత్రములు, ఇవన్నీ కూడా గత భాగాలలో మనం నేర్చుకున్నాం. దానికి కొనసాగింపుగా ఈరోజు ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనాన్ని లోతులకు వెళ్ళి మనం అధ్యయనం చేద్దాం. ముందుగా పరిశుద్ధ గ్రంథమును మీరు తెరచి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించు కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఈ 4వ వచనంలో గత భాగంలోనే కొంత భాగాన్ని మనం నేర్చుకున్నాం కదా. అంతటా సింహాసనములను చూచెదని, ఆ సింహాసనముల మీద ఆసీనులై ఉన్న వారికి తీర్పు చేయుటకు అధికారం కూడా ఇవ్వబడినట్టుగా ఇక్కడ మనం నేర్చుకున్నాం. గత భాగంలో ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఆ తరువాత క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళయందు గాని తమ చేతులయందు గాని వాడి ముద్ర వేయించు కొనని వారిని అలాగే యేసు నిమిత్తము సాక్ష్యమిచ్చినటువంటి వారు దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడుటకు తమను తాము అప్పగించుకున్న వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి అనేటువంటి విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రియులరా, క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక, ఈ భూమి మీద ఎవరైతే దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతున్నారో అట్టి వారిని గూర్చి ఈ వాక్యంలో రాయబడింది. వారు బ్రతికిన వారై, అంటే దేవుని కొరకు బ్రతికిన వారై
1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. అంటే ఆయా సందర్భాలలో భూమి మీదకి వచ్చి బ్రతికి మరణించిన వారు దేవుని కొరకు తమ యొక్క జీవితములను పూర్తిగా అంకితం చేసుకున్నవారు, దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనమునకైనా వెనుకాడని వారు, కష్టములను బాధలను ఇబ్బందులను ఓర్చుకున్నవారు, వీరు బ్రతికిన వారై వారికి దేవుడిచ్చిన ఆయుష్కాలము మట్టుకు వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఇలా క్రీస్తుతో కూడా రాజ్యము చేసినటువంటి వీరందరూ ఈ భూమి మీద ఎంతకాలం ఉన్నారు అనగానే దేవుని దృష్టి యందు ఒక 1000 సంవత్సరాలు. అపవాదిని ఆయన ఒక 1000 సంవత్సరాలు ఎలాగైతే బంధించాడో అలాగే క్రీస్తుతో కూడా రాజ్యము చేసేవారిని భూమి మీద ఒక 1000 సంవత్సరాలు చూడాలని ఆయన అనుకుంటున్నాడు. 1000 అనగానే రూపకాలంకారం, ఒక సుదీర్ఘమైన కాలం. ఆయన కాలములను సమయములను మార్చువాడుగా కనిపిస్తున్నాడు. ఆయనే పరలోకమందున్న తండ్రి. ఈ విషయాలు గత భాగాలలోనే నేను చర్చించాను. తమ నొసళ్ళ యందు కానీ తమ చేతుల యందు కానీ ముద్ర వేయించుకొనని వారు, క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయని వారు, యేసు నిమిత్తము వారు సాక్ష్యమిచ్చారు, దేవుని వాక్యం నిమిత్తం శిరఛేదనం చేయబడ్డారు అనేటువంటి విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. వీటిని గూర్చి ఈ భాగంలో మనం చక్కగా నేర్చుకుందాం. ప్రియులారా, క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక అంటే హేబెలు మొదలుకొని నేటి వరకు కూడా నీతిమంతులలో ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా వాడి ప్రతిమకు నమస్కారం చేయరు. అంటే వాడి యొక్క విగ్రహాలకు నమస్కారం చేయరు. దేవునికి తప్ప ఇంకెవరికి సాగిలపడరు. వారి జీవితాలలో దేవుడే ప్రధానం. క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక అంటే ఏదో భూమి మీద ఒక విగ్రహాన్ని మన బాహ్య నేత్రాలతో చూచి దానికి నమస్కారం చేయకపోవటం మాత్రమే కాదు, మన జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించినటువంటి ఏదైనా సరే అది మన పాలిట విగ్రహం. దానికి మనం లోబడితే అంటే చేతులు జోడించి సాగిలపడి మనము పూజించకపోయినా దానికి లోబడితే పూజించినట్టే, ఆరాధించినట్టే. దేవుని స్థానాన్ని ఆక్రమించినటువంటి దేనికైనా మనం ఒకవేళ విలువనిస్తే గనక దానిని మనం ఆరాధిస్తున్నట్టే, దానిని మనం పూజిస్తున్నట్టే. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకోవాలి. దీనికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా షద్రకు, మేషకు, అబేద్నెగోలను మీకు చూపించాను. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాగే జరుగుతుందని చెప్పకూడదు. దానియేలు జీవితంలో సాతాను తంత్రం ఒక విధంగా ఉంటుంది. మోషే జీవితంలో సాతాను తంత్రం ఒక విధంగా ఉంటుంది. దావీదు జీవితంలో సాతాను తంత్రం మరో విధంగా ఉంటుంది. అబ్రహాము గారి జీవితంలో సాతాను తంత్రం మరో విధంగా ఉంటుంది. హేబెలు మొదలుకొని ఎందరైతే నీతిమంతులుగా జీవించారో వారందరి విషయాలలో అపవాది యొక్క తంత్రములు ఆయా విధాలుగా ఉంటాయి. ఎవరెవరు ఏ విషయంలో వాడికి లొంగిపోతారో వాడు ముందుగా పసిగడతాడు, వాడు తెలుసుకుంటాడు. దానినే తంత్రం అంటారు. వాడేమి గురుడిగా వెళ్ళిపోడు. గురుడిగా వెళ్ళిపోయేది మనుషులే. ఇప్పుడు చెబుతాను మీకు ఎలా గురుడిగా వెళ్ళిపోతారు. గురుడిగా వెళ్ళిపోయేది మనుషులు. దేవుని పిల్లలుగా దేవుని కొరకు బ్రతకవలసినటువంటి మనిషి ఈరోజు సాతానును వెంబడిస్తున్నాడంటే గురుడితనం కదా. మనోనేత్రములకు గురుడితనాన్ని వాడు కలిగిలేడా? ఈ మనిషి మనోనేత్రాలకు గురుడితనాన్ని కలిగిలేడా? దేవుని వాక్యాన్ని విడమర్చి విశదీకరించి చెబుతున్నా సరే వినిపించుకోని పరిస్థితి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? కన్నులున్నా గుడ్డివారు, చెవులున్నా విననివారు, హృదయాలతో గ్రహించని వారు, వీరి హృదయం క్రొవ్వినది అంటున్నాడు. చూడండి, దేవుడు మనుషుల యొక్క హృదయాలను ఏమంటున్నాడు? క్రొవ్విన హృదయాలు అంటున్నాడు. కానీ సాతానైతే గనక అందరికీ ఒకే తంత్రాన్ని వాడు ప్రయోగించడం లేదు. ఎవడు ఏ తంత్రమునకు లోబడిపోతాడో వాడికి ఆ తంత్రమును వాడు ప్రయోగిస్తున్నాడు. ఈ తంత్రములను త్రిప్పి కొట్టగలిగినటువంటి శక్తి దేవుడిచ్చే సర్వాంగ కవచమైనటువంటి వాక్యము ద్వారా మనిషికి అనుగ్రహింపబడుతున్నప్పుడు ఎందరూ ఈ వాక్యాన్ని స్వీకరించగలుగుతున్నారు చెప్పండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం చాలా మందికి అర్థం కాలేదండి. ఎవరి విశ్లేషణ వారిది, ఎవరి ఆలోచన వారిది, ఎవరి అభిప్రాయం వారిది, ఎవరి వ్యాఖ్యానం వారిది. ఏవేవో పుస్తకాలు చదివి వీరికంటూ ఒక సిద్ధాంతాన్ని తయారు చేసుకొని దేవుని మార్గమును విడిచిపెట్టి దుష్టుని మార్గంలో ఈరోజు వెళ్ళిపోతున్నారు. క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక అంటే లోక సంబంధంగా
బైబిల్ తెలియనటువంటి, బైబిల్ బోధిస్తున్నటువంటి బోధకులు, బైబిల్ తెలియని బైబిల్ బోధిస్తున్నటువంటి బోధకులు ఏమని చెబుతారు చెప్పండి? క్రూరమృగం ఒక ప్రతిమను నిలబెడతాడు, ఆ ప్రతిమ దగ్గరకు వెళ్ళి మనం నమస్కారం చేయటమే వాడికి నమస్కరించడం. మనం నమస్కరించడం లేదు కనుక లోకంలో మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ సుఖంగా వెళ్ళిపోతున్నాం కనుక మనం వాడికి నమస్కరించడం లేదు అన్నట్టుగా మనం భావించాలని వారు బోధిస్తారు. కానీ తప్పు. వాడు మీ జీవితాలలో దేవుని స్థానాన్ని ఆక్రమిస్తున్నాడు. దేవుని స్థానాన్ని ఆక్రమించడం అంటే ఏంటి? నీవు అత్యున్నతంగా దేనికోసం ఆలోచిస్తున్నావు? ఉద్యోగం కోసమా? భార్య కోసమా? భర్త కోసమా? పిల్లల కోసమా? లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషాల కోసమా? ఆస్తుల సంపాదన కోసమా? పదవి కోసమా? పేరు ప్రఖ్యాతుల కోసమా? అందచందాల కోసమా? దేనికోసం? దేవుని కోసం కాదన్నమాట. దేవుని కోసం కాకుండా మిగిలిన దేనికోసమైనా నీవు ఆలోచన చేస్తే దేవుని స్థానాన్ని వాడు ఆక్రమించినట్టే. అప్పుడు నీవు వానికి పూజ చేస్తున్నట్టే, ఆరాధన చేస్తున్నట్టే, వాడికి మొక్కుతున్నట్టే, వాడికి సాగిలి పడిపోయినట్టే. వాడి తంత్రం అది వాడి తంత్రం. ఒక విగ్రహాన్ని నిలబెడితే వీడు మొక్కడు. ఎందుకంటే బైబిల్లో రాయబడిందిగా ముందుగా షద్రకు మేషకు అబేద్నెగోల యొక్క సందర్భం రాయబడింది. ఇప్పుడు వీడికి కూడా నేను అదే తంత్రాన్ని ప్రయోగిస్తే వీడు లొంగడు. వీడికి నేను ప్రయోగించవలసినటువంటి తంత్రం వేరే, ఈమెకు నేను ప్రయోగించవలసినటువంటి తంత్రం వేరే అనుకుని వాడు ఆయా తంత్రములతో మనుషుల దగ్గరికి వస్తున్నాడు. చాలా సులభంగా వారిని లోపరుచుకుంటున్నారు. ఇక్కడ గురుడ్డివారు ఎవరు చెప్పండి? మనుషులే. వాడిని వెంబడించుచున్నటువంటి మనుషులే. షద్రకు మేషకు అబేద్నెగోల విషయంలో నెబుకద్నెజరు యొక్క ప్రతిమను చూపించాడు. వారు ఆ విషయంలో లొంగలేదు, దేవుని పిల్లలుగా నిలిచారు. అయితే అందరి జీవితాలలో అపవాది ఈ విధంగానే మనుషులను ప్రేరేపిస్తాడు, ప్రయత్నిస్తాడు అనుకుంటే పొరపాటు. యేసుక్రీస్తు సందర్భాన్ని మనం చూడగలిగితే దేవుని కుమారుడైన యేసుక్రీస్తును కూడా భూమి మీద సాతాను శోధించాడు. అంటే వాడి తంత్రములను ప్రయోగించాడు. ఏ విధంగా ప్రయోగించాడో చూస్తారా? ఏ విధంగా మ్రొక్కమన్నాడో చూస్తారా? ఇక్కడేమీ ప్రతిమ కనిపించడం లేదు. యేసుక్రీస్తు ప్రభు ముందు ఒక ప్రతిమ ఏమీ కనిపించడం లేదు. కానీ ఎలా మ్రొక్కమంటున్నాడో ఒక్కసారి మనం ఒక ఉదాహరణగా ఆ వాక్య భాగాన్ని చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం నుంచి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 8వ వచనం నుంచి. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చెదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. ఇక్కడ అపవాది ప్రభువైన యేసుక్రీస్తు ఎడల ప్రయోగించినటువంటి తంత్రం ఎలా ఉందో చూడండి. ఆయన దేవుని కుమారుడు కదా, చిన్న చిన్న ప్రలోభలకు ఆయన లొంగడని వాడు అర్థం చేసుకొని వాడు తంత్రగొట్టి కదా మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను నీకు ఇచ్చేస్తాను, నీవు నాకు సాగిలపడు, నాకు మ్రొక్కు అని అడుగుతున్నాడు. అక్కడేం ఒక విగ్రహాన్ని చూపించడం లేదు, అక్కడేం ఒక ప్రతిమ కనిపించడం లేదు కదా. నెబుకద్నెజరు ప్రతిమ లాంటి ప్రతిమ ఏమైనా కనిపిస్తుందా? బంగారు విగ్రహం ఏమైనా కనిపిస్తుందా? లేదు. యేసుక్రీస్తు ప్రభువు కదా, దేవుని కుమారుడు కదా. ఇక ఈయనను నేను నాకు లోబడేలా చేసుకోవాలంటే నా సర్వశక్తులను అడ్డాలనుకున్నాడు. అందుకే ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను నీకు ఇచ్చేస్తాను, నీవు నాకు కేవలం సాగిలపడి మ్రొక్కు అంటున్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? దేవుని కుమారుడు ఏమన్నాడు? నీ ప్రభువైన దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడినటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోక రాజ్యాలు మహిమ ఎంత నీవి నాకు ఇచ్చినా, ఈ లోక రాజ్యాల మహిమ నీవు నాకు ఎంత ఇచ్చినా కానీ నేను నీకు మ్రొక్కే పరిస్థితే లేదు. నేను దేవుని కొరకు పుట్టి, దేవుని కొరకు బ్రతికి, దేవుని కొరకు నా ప్రాణమునిచ్చి మరలా దేవుని సన్నిధికి పవిత్రముగా చేరాలనేటువంటి ఏకైక లక్ష్యంతో, ఏకైక ఆలోచనతో, గురితో ఈ భూమి మీదకి వచ్చాను. ఆ విధంగానే జీవిస్తున్నాను, వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నానని ప్రభువారు అక్కడ తెలియజేస్తున్నారు. చూసారా? అపవాది అందరికీ ఒకే విధమైనటువంటి తంత్రాన్ని ప్రయోగించడు, అది కాపీ పేస్ట్ అయిపోతుంది. అలా చేయడు.
మనుష్యులలో ఎవరు ఎంత బలహీనతతో ఉన్నారో ముందుగా వాడు అంచనా వేస్తాడు. ఆ బలహీనతను బట్టి వాడు ప్రయోగిస్తాడు. అయితే అందరూ వాడి తంత్రములకు లొంగిపోతారా? లేదు. యేసుక్రీస్తు ప్రభువు మొదలుకొని భూమి మీద నీతిమంతులుగా బ్రతికిన వారు ఆయన నామం పేరిట ఆయనను ధరించుకొని సాతానును ఎదిరించారు, సాతానును ఓడించారు. అయితే అనేక మంది వాడి యొక్క వలలో పడిపోతున్నారు, కొంతమంది మాత్రం తప్పింపబడుతున్నారు. ఆ తప్పింపబడే వారిలో నేను నీవు తప్పకుండా ఉండాలి. అందుకే ముందుగా దేవుడు వ్రాయించాడు. యోహాను గారి ద్వారా ప్రకటన గ్రంథంలో ఈ విషయాలను దేవుడు వ్రాయించాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం టోటల్గా ఈ మానవ చరిత్రను చూపిస్తుంది. వాడి యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారు, క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయని వారు ఇంకా ఎలా ఉంటారో చూడండి. వారు తమ నొసళ్ళ యందు కానీ తమ చేతుల యందు కానీ వాడి ముద్ర వేయించుకోరు. ఇది చాలా కీలకమైనటువంటి సంగతి. నొసళ్ళ యందు చేతుల యందు ముద్ర వేయించుకొనుట. చాలామంది ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని గురుడ్డిగా, తెలుగులో ఒక సామెత ఉంటుంది, గురుడ్డెద్దు చేలో పడినట్టు. ఒక గురుడ్డి ఎద్దు చేలోకి వెళ్ళింది అనుకోండి, ఇష్టం వచ్చినట్టుగా అటు ఇటు తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ విధంగా వెళ్ళిపోతున్నారు ఈరోజు బైబిల్ చదువుతున్నటువంటి అసత్య అబద్ధ బోధకులు. ఎందరో ఉన్నారు, పేరుగాంచిన వారు కూడా ఉన్నారు. వారు ఏమని తెలియజేస్తున్నారు? నొసళ్ళ యందు చేతుల మీద ముద్ర వేయించుకొనుట అనగానే అపవాది వచ్చి లైన్లో అందరిని నిలబెట్టి ఒక్కొక్కడికి ముద్ర వేస్తాడట, ఒక చిప్ ఏదో పెడతాడట, లేకపోతే ఒక ముద్ర వేస్తాడట. ఇదట నొసళ్ళ యందు చేతుల యందు ముద్ర అంటే. ఇదంతా భవిష్యత్తులో ఎప్పుడో జరగబోతోందని కొంతమంది ఏమో ప్రస్తుతానికి ఆయా చోట్ల జరిగిపోతున్నది అని తప్పుడు భావనలతో ఉంటున్నారు. ప్రియులారా, ఆదాము మొదలుకొని ఏంటనుకుంటున్నారు? బైబిల్ అంటే అర్థం చేసుకోవడం అంత సులభం అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1 నుండి 15 వచనాల వరకు కూడా పూర్తిగా మానవ చరిత్రను దృష్టిలో పెట్టుకుని దేవుడు వ్రాయించినటువంటి సందర్భం అది. ఏదో కొంతకాలానికి, ఏదో కొంత సమయానికి సంబంధించినటువంటి సందర్భం మాత్రమే కాదది. ఆదాము దగ్గర నుండి ఏమండి, ఆదాముకు కూడా దేవుడు నొసళ్ళ యందు ముద్ర వేశాడా? చేతుల మీద ముద్ర వేశాడా? అప్పటి నుండి వాడు ముద్ర వేస్తున్నాడా? మరి ఎక్కడా ఈ ముద్రను గూర్చి మాకు కనిపించలేదు. ఏదో చిప్పులు అంటున్నారు, చిప్పులు పెట్టేస్తే, చేతులలో చిప్పులు పెట్టేస్తే, నొసళ్ళ యందు చిప్పులు పెట్టేస్తే, కుట్టేస్తే, చర్మంలో పెట్టి కుట్టేస్తే ఇది సాతాను యొక్క ముద్ర అని చాలామంది చెబుతున్నారు. మరి ఇది ఎక్కడా గత చరిత్రలో వ్రాయబడినట్టు కనిపించలేదు అనుకుంటున్నారా? అంత తేలికగా అంత పైపైన ఎలా అర్థమవుతుందండి? మంచినీరు కావాలంటే భూమి లోతులకు వెళ్ళాలండి. పైపైన ఏం దొరుకుతుంది? బురద నీరు దొరుకుతుంది. ఒక బకెట్ పట్టుకుని వెళ్ళి పైపైన దొరికేదానిని తెచ్చుకోవాలనుకుంటే కనుక బురద నీరు దొరుకుతుంది, మట్టి నీరు దొరుకుతుంది. స్వచ్ఛమైన నీరు లోపల ఉంటుందండి, భూగర్భంలో ఉంటుందండి. అందుకే బోర్ వేసుకుంటారు కదా, లోతుగా ఉంది కదా, మంచినీరు లోతుగా ఉంది కదా. పైన నిషిద్ధమైనది, పైన అపవిత్రమైనది, పైన మట్టితో కలిసిపోయినది బురద నీరు. ఇది మాత్రమే దొరుకుతుంది, సులభంగా దొరికేస్తుంది. కానీ స్వచ్ఛమైన నీరు కావాలంటే బోర్ వేసి లోపలికి మోటార్ దింపాలండి, సబ్మెర్సిబుల్ మోటార్ లోపలికి దింపాలండి. అప్పుడు మాత్రమే మీకు స్వచ్ఛమైన నీరు ప్రతిరోజు వస్తుందండి. క్రూడాయిల్ ఎక్కడ దొరుకుతుందండి? ఇంకా భూమి లోపల భాగాలకు వెళ్ళిపోతే అక్కడ క్రూడాయిల్ దొరుకుతుందండి. పైపైన దొరికేస్తా. ఏదైనా విలువైనది లోపల లోతులకు వెళ్ళి మనం తెచ్చుకుంటున్నాం, ఎంతో కష్టపడి సాధిస్తున్నాం. ఒక లోహం, ఒక బంగారంలో మలినం ఉందనుకోండి, ఆ మలినాన్ని పైపైన తుడిచేస్తే, ఒక క్లాత్ తెచ్చుకుని తుడిచేస్తే పోతుందా? దానిని కరిగించి మలినాన్ని బయటకు తీయాలి అంటే లోతులకు వెళ్ళాలి. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలిగిన వాడు ఎవడు అని దేవుడు అడుగుతున్నాడు కదా. కనుక జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదాము మొదలుకొని నేటి వరకు అపవాది అయిన వాడు నొసళ్ళ యందు ముద్ర వేయటానికి ప్రయత్నిస్తున్నాడు, చేతుల మీద ముద్ర వేయటానికి ప్రయత్నిస్తున్నాడు. నొసళ్ళ యందు కానీ చేతుల మీద కానీ ముద్ర వేయించు కొనని వారి ఆత్మలు ఇప్పుడు పరిశుద్ధముగా కనిపిస్తున్నాయి. యోహాను గారు చూస్తున్నారు. క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయనివారు,
తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ వాడి ముద్ర వేయించుకొనని వారు అంటే అర్థం ఏంటంటే, ఆదాము మొదలుకొని నేటి వరకు నీతిమంతులు ఎందరైతే ఉన్నారో వారు తమ ఆలోచనలలో కానీ తమ చేతల యందు కానీ అనగా క్రియల యందు కానీ అపవాదికి చోటివ్వలేదు. నొసళ్ళ యందు ముద్ర అనగానే మన ఆలోచనలలో సాతానును ఆహ్వానించడం, చేతుల మీద ముద్ర అనగానే మన క్రియలలో సాతాను యొక్క క్రియలను మనం కలిగి ఉండటం. ఇదేనండి అసలైన రహస్యం. ఏదో నొసటి మీద ముద్ర వేస్తానంటే ఎవడు వేయించుకుంటాడండి? బాహ్యంగా. ఏదో చేతుల మీద బాహ్యంగా ముద్ర వేస్తానంటే ఎవడు వేయించుకుంటాడండి? ఇలా వ్రాయబడిన తర్వాత కూడా ఎవడైనా వేయించుకుంటాడా? కానీ ఆదాము మొదలుకొని నేటి వరకు అనీతిమంతులలో అనేక మందికి ఇప్పటికే వాడు ముద్ర వేసేశాడు. అనీతిమంతులలో పాపాత్ములలో ఇప్పటికే అనేక మందికి వాడు ముద్ర వేసేశాడు. వాడు ముద్ర వేయటం అంటే అర్థం ఏంటి? వారి ఆలోచనలన్నీ కూడా లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో నిండిపోవడం అనమాట. ఆలోచనలు లోక సంబంధమైన వాటితో నిండిపోతే క్రియలు ఎలా ఉంటాయి? లోక సంబంధమైన క్రియలుగానే ఉంటాయి. అంటే చేతుల మీద ముద్ర అనగానే చేతులతో చేసే క్రియలని అర్థం. క్రియలు, ఆలోచనలు, క్రియలు ఈ రెండూ కూడా దేవునికి దూరం అయిపోతున్నాయి. వాడి ముద్ర వలన దేవునికి దూరం అయిపోతున్నాయి. వాడి ముద్ర వేయటం అంటే వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. వాడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నమాట. వాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు, వాడు నిండిపోతున్నాడు. ఆలోచనలలో సాతాను నిండిపోతున్నాడు, అపవాది నిండిపోతున్నాడు, క్రియలలో అపవాది నిండిపోతున్నాడు. అయితే ఎందరైతే తమ నొసళ్ళ యందు కానీ చేతుల మీద కానీ వాడి ముద్ర వేయించుకొనరో వారే నీతిమంతులు. ఆ నీతిమంతులను గూర్చి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడింది. ఈ నీతిమంతులు ఎప్పటి నుండి కనిపిస్తున్నారు? హేబెలు మొదలుకొని, ఆదాముకు కుమారుడైనటువంటి హేబెలు మొదలుకొని నేటి వరకు కూడా నీతిమంతులుగా ప్రభు అయిన క్రీస్తు మార్గంలో నడుచున్న వారు ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా వాడి ముద్ర వేయించుకొనని వారు. నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ వాడి ముద్ర వేయించుకొనని వారు. ఒకవేళ పాపములో పడిపోయినా మరలా తిరిగి లేచిన వారు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున రక్షణ నొందిన వారు, దేవుని కొరకు బ్రతికినవారు. దేవుని కొరకు బ్రతికినవారు. ఇప్పుడు మీరు మీ జీవితాలను గురించి ఆలోచన చేయండి. మీ నొసళ్ళ యందు వాడి ముద్ర ఉందా? మీ చేతుల మీద వాడి ముద్ర ఉందా? అంటే అర్థం ఏంటి? మీ ఆలోచనలలో వాడి కార్యకలాపాలు ఏమైనా ఉన్నాయా? వాడి కోసం మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? వాడి కోసం ఆలోచించడం అంటే లోకం కోసం ఆలోచించడమే. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. లోకం కోసం ఆలోచించడమే వాడి కోసం ఆలోచించడం. కనుక మీ ఆలోచనలలో దేవునికి కానిది ఏదైనా, నిషిద్ధమైనది ఏదైనా, అపవిత్రమైనది ఏదైనా, వాక్య సంబంధము కానిది ఏదైనా ఉన్నది అంటే మీ ఆలోచనల మీద వాడు ముద్ర వేసినట్టే. అంటే మీ నొసళ్ళ మీద వాడు ముద్ర వేసినట్టే. అలాగే మీరు దేవునికి కాని ఏ క్రియనైనా చేస్తున్నారంటే మీ చేతుల మీద వాడు ముద్ర వేసినట్టే. మీ క్రియలలో ఏ క్రియ అయినా దేవునికి కాని క్రియ, దేవుడు మెచ్చని క్రియ, దైవ సంబంధము కాని పని ఏదైనా ఉన్నదంటే మీ చేతుల మీద వాడి ముద్ర ఉన్నట్టే. ఇప్పుడు మీరు దానిని చెరిపివేసుకోవాలి. ఎలా చెరిపివేసుకోవాలి? క్రీస్తు రక్తము చేత. క్రీస్తు రక్తము చేత. మామూలుగా చెరిగిపోతుంది. క్రీస్తు ప్రభువులో మీరు నూతనముగా జన్మించి క్రీస్తు ప్రభువులో రక్షణను తీసుకొని స్వీకరించి ఆ రక్షణను ధరించుకొని క్రీస్తు ప్రభువులో ముందుకు కొనసాగిపోతే అప్పుడు మీ నొసళ్ళ యందు వాడి ముద్ర ఉండదు, మీ చేతుల మీద కూడా వాడి ముద్ర ఉండదు. నొసళ్ళ యందు సాతాను ముద్ర, చేతుల మీద సాతాను ముద్ర అంటే మీరు బాగా అర్థం చేసుకుంటున్నారా? ఈరోజు ఎందరో తమ ఆలోచనలను వాడి వశం చేసుకున్నారు, వారి క్రియలను వాడి వశం చేసుకుంటున్నారు. ఇది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నుండి బయటకు రావాలంటే కనుక ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే మార్గం. ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే మార్గం. కనుక ఆయనను వేడుకొని ఆయన నామం పేరిట మీరు నూతనపరచబడి మీ నొసళ్ళ యందు ఉన్నటువంటి వాడి ముద్ర అనగా మీ ఆలోచనల్లో నుండి వాడిని బయటకు పారద్రోలాలి. మీ చేతుల మీద ఉన్నటువంటి వాడి ముద్ర అనగా మీ క్రియలలో నుండి వాడిని పారద్రోలాలి. ఈ విధమైనటువంటి ప్రవర్తనను మీరు కలిగి ఉన్నట్టయితే కనుక మీ నొసళ్ళ యందు మీ చేతుల యందు వాడి ముద్ర లేనట్టే. భవిష్యత్తులో ఎవడో వచ్చి ఏదో చిప్పు పెడతాడండి అనుకోవటం చాలా అవివేకం, పొరపాటు. ఇప్పటికే ఎందరికో వాడి ముద్ర వేసి
వాడు వారి విషయంలో గెలుపొందుతున్నాడు, కానీ మీ విషయంలో, నా విషయంలో, ప్రభువు కొరకు జీవించే వారి విషయంలో వాడు గెలుపొందకుండా ఉండాలంటే, వాడు ఓడింపబడాలంటే, మనం జయించే వరముగా ఉండాలంటే ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము మన జీవితములను నూతనపరుచుకోవాలి. ఆ మార్గంలో మనం ముందుకు నడుచుకోవాలి. నీతిమంతులను గూర్చి దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు కదా, క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక, తమ నొసళ్ళ యందు గాని చేతుల మీద గాని వాడి ముద్ర వేయించుకొనక, యేసు విషయమై సాక్ష్యమిచ్చిన వారు, దేవుని కొరకు బ్రతికిన వారని అర్థం. క్రీస్తు యేసు నిమిత్తము సాక్ష్యమిచ్చిన వారు అనగా దేవుని కొరకు తమ జీవితములను ఒక సాక్ష్యముగా నిలబెట్టుకున్నవారు, దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారు, వారి ఆత్మలను నేను చూచితని అంటున్నాడు. ప్రియులారా, ఈ విషయాలను మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. యేసు విషయమై సాక్ష్యం ఇవ్వటం, దేవుని వాక్యం నిమిత్తము శిరఛేదనం చేయబడటం, ఈ విషయాలను ఇంకా లోతులకు వెళ్ళి మనం వచ్చే భాగంలో నేర్చుకుందాం. ఇప్పటి వరకు కూడా అపవాది 1000 ఏండ్లు బంధింపబడటం, వాడు కొంచెము కాలము అటు పిమ్మట విడిచిపెట్టబడటం, సింహాసనముల మీద దేవుడు ఆధిక్యత ఇచ్చిన వారు ఆసీనులై ఉండటం, వారు తీర్పు తీర్చుటకు సిద్ధంగా ఉండటం, ఆ తర్వాత భూమి మీద దేవుని కొరకు బ్రతికేవారిని గూర్చి దేవుడు తెలియచేయటం, క్రూర మృగమునకు గాని వాడి ప్రతిమకు గాని నమస్కారము చేయక, తమ నొసళ్ళయందు గాని తమ చేతుల మీద గాని వాడి ముద్ర వేయించుకొనకుండా దేవుని కొరకు బ్రతికిన వారు అనేటువంటి సందర్భాలను మనం నేర్చుకున్నాం. ఇక మీదట వచ్చే భాగంలో యేసు విషయమై సాక్ష్యం ఇచ్చిన వారుగా, దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారుగా, బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిన వారుగా ఈ నీతిమంతులు ఎలా కనిపిస్తున్నారో సవివరంగా మనం నేర్చుకుందాం. అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడుగా ఉండాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుని వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ ఉన్నతమైన ప్రేమకు మీరు అనుగ్రహించిన ఈ జీవము కలిగిన వాక్యమునకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాను. అపవాది యొక్క తంత్రములను తెలుసుకొనుటలో తండ్రి మీరు మాకు చూపిన వెలుగును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. నాయన, మీ సత్యమందు మీ జ్ఞానమందు నిలిచి ఉండే భాగ్యం మీ పిల్లలకు అనుగ్రహించండి. ఎన్నో అసత్య బోధలు, అబద్ధ బోధలు తండ్రి ఈరోజు మానవాళిని మీ మార్గం నుండి తప్పిస్తున్నాయి. అటువంటి పరిస్థితులలో వెలుగుగా మీ జ్ఞానమును అనుగ్రహించి క్రీస్తు మార్గంలో మమ్మల్ని నడిపించుచున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. నాయన, ప్రతినిత్యము మీ జ్ఞానములో నడుచుకునే భాగ్యం మాకు దయచేసి మీ కృప నుండి వేరు కాకుండా ఫలవంతముగా మీ సేవార్థమై జీవించగలుగుటకు, క్రీస్తు ప్రభువులో మీ సన్నిధిని చేరుకోగలుగుటకు మాకు సహాయం ఇమ్మని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలంతోనే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.